రామ్మా, నమ్మరా దేవుడు ఆలకించినట్టున్నాడు. అందుకే దూరమైన నా మనవరాల్ని దగ్గరికి చేర్చాడు. నా బంగారు తల్లి. అవును, ఈ అమ్మాయి చిట్టెమ్మ కదా? ఈ అమ్మాయి నా మనవరాలేంట్రా? అంటే చిన్నప్పుడు మన వైష్ణవి తప్పిపోయినప్పుడు వేరే వాళ్ళు చేరదీసి పెంచారట. దాంతో మన వైష్ణవి పేరు తెలియక చిట్టెమ్మ అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. అంటే ఆ మిఠాయి కుట్టు చిట్టెమ్మే నా మనవరాలా? అవునమ్మా. చూసావా తల్లి, మీ నానమ్మని నేనే అని తెలియకపోయినా నువ్వే నన్ను కాపాడావమ్మా. నువ్వు నీ భర్త లేకపోయి ఉంటే నేను ఆ రోజు రోడ్డు మీద చచ్చిపోయి ఉండేదాన్ని. ఊరుకున్నానమ్మా, ఏట మాటలో నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు. అవును, నువ్వే మా వైష్ణవి అని చెప్పడానికి సాక్ష్యమేంటి? అంచి బాబోయ్, నేనే వైష్ణవిని చెప్పడానికి నా దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. నాన్నమ్మనిప్పుడు నేనే వైష్ణవి అని ఎలా నమ్మించాలి? అమ్మా, ఏంటా మాటలు? రాక 15 ఏళ్ల తర్వాత మన వైష్ణవి మన ఇంటికొస్తే ఇలాగేనా మాట్లాడేది? తనెంత బాధపడుతుంది? అది కాదురా. ఇప్పుడు నీకేంటి? తనే వైష్ణవని చెప్పడానికి సాక్ష్యాలు కావాలి, అంతే కదా? అవును, కానీ వైష్ణవి, మీ ఇద్దరు కాసేపు అలా బయట ఉంటారా? అట్టగే బాబాయ్. ఆనాడు వైష్ణవి మనకి దూరం అయ్యేటప్పుడు తన కాళ్ళకి అన్నయ్య వదిన చేయించిన పట్టీలున్నాయి, అవునా? అవునరా. చూడు, ఆనాడు మన వైష్ణవి కాళ్లకు ఉండాల్సిన పట్టీలు ఈ అవును నాన్న, ఇవే పట్టీలు. నా బంగారు తల్లి పెట్టుకునేవి ఇవే పట్టీలురా. ఆనాడు మన వైష్ణవి కాళ్లకున్న ఈ పట్టీలే ఈనాడు చిట్టి కాళ్లకున్నాయి. దీన్ని బట్టే కనుక్కున్నాను ఈ చిట్టెమ్మే మన వైష్ణవి అని. అలాగా? మరి ఆ మాట వైష్ణవ్ ముందెందుకు చెప్పలేదురా? ఆ అమ్మాయికి తన నాన్నెవరో తెలీదు, తన బాబాయ్ ఎవరో తెలీదు. కాని మేమే నీ బంధువులమని చెప్పగానే మారు మాట్లాడకుండా నమ్మింది. అలాంటి అమ్మాయిని నువ్వే నా మనవరాలివా అని ప్రశ్నిస్తే ఎంత బాధపడుతుందమ్మా? అది నిజమే కదా. బుద్ధి తక్కువ దాన్ని, తొందరపడి నా మనవరాల్ని అవమానించాను. పిలువురా, క్షమాపణలు చెప్తాను. ఏమొద్దులే,
ఇంకొకసారి సాక్ష్యాలు చూపించమని, ఆధారాలు చూపించమని మాత్రం అడక్కు. అర్థమైందా? అలాగే. అమ్మా, అమ్మా ఏమైంది? అమ్మగారు, అమ్మా, అమ్మా ఏమైంది? అమ్మా, అమ్మగారు, ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చింది, అప్పుడే ఏమైంది? అమ్మా, అమ్మగారు. దుర్గమ్మ, నేను డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను, చూస్తూ ఉండు. అలాగేనండి. సారీ చిట్టమ్మా, అమ్మలా మాట్లాడినందుకు సారీ చెప్పమంది. భలే వారే బాబాయ్, పెద్దావిడ కదా, పైగా ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. అది సరే గాని నేనే వైష్ణవిని నమ్మించడానికి ఏం సాక్ష్యం చూపించావు బాబాయ్? ఏదో చెప్పానులేమ్మా. నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నాళ్ళకి ఆ చిట్టమ్మ మీద పై చేయి సాధించాను. ఇదంతా ఈ పులిరాజు వల్ల, నా కూతురు నీలాంబరి వల్లే అయ్యింది. ఒరే పులి, అమ్మా, అప్పగించిన పని అద్భుతంగా పూర్తి చేశావురా. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వేమో గేదెల్ని తీసుకొచ్చావు, నా కూతురేమో స్వీట్ షాప్ మూయించేసింది. దాంతో నా కొడుక్కి పాలమ్మే శ్రమ తగ్గింది, స్వీట్స్ తయారు చేసే శ్రమ తగ్గింది. ఇక నుంచి నా కొడుకు ఫ్రీ బర్డ్. చిట్టమ్మకి నా కొడుకుతో పనేం చేయించాలో అర్థం కాక జుట్టు పీక్కుంటుందనుకో. తమ్ముడితో పని చేయించడం కాదమ్మా, దానికే ఏ పని లేకుండా పోయింది. కరెక్ట్ గా చెప్పావు నీలు. అక్క, ఆ గేదెలను కొట్టుకొచ్చేస్తే ఈ పులిరాజు గాడికి 20,000 ఇస్తానని మాటిచ్చావు కదా, ఇచ్చేమంటావా? వీళ్ళు చేసిన పనికి 20,000 ఎంత ఇచ్చినా తక్కువే. ఓ 1,00,000 రూపాయలు ఇవ్వు. ఇదిగా అక్క. కాంతమ్మ గారు 1,00,000 రూపాయలు ఎత్తున్నారా? అవును బావా. ఏమో అనుకున్నాను కానీ కాంతమ్మ గారు దేవతరా. నీలు, అమ్మా, ఇదిగో 1,00,000 రూపాయలు. ఆ మిఠాయి కొట్టి చిట్టమ్మ స్వీట్ షాప్ మూయించేసినందుకు మీ అమ్మ నీకిస్తున్న ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అమ్మా. అవతారం. ఇదిగా అక్క. ₹1,00,000 తీసింది నీలాంబరికి ఇవ్వడానికా? నేను ఆల్రెడీ 2.5 లక్షలు ఇచ్చాను కదా. 2.5 లక్షలు ఇచ్చారా? ఎప్పుడమ్మా? అదేరా, ఆ చిట్టమ్మ దగ్గర కొట్టేసిన గేదెలు. రేట్ ఎంత అనుకుంటున్నావు? 4 గేదెలు కలిపి 2.5 లక్షలవుతాయంట. అంటే అవన్నీ నీకిచ్చేసినట్టే కదా. అంటే అవన్నీ మేము అమ్ముకోవచ్చమ్మా? చంపుతాను రోయ్. మరి మా 2.5 లక్షలు ఎలా అవుతాయమ్మా? సింపుల్ రా, ఆ గేదెల్ని మేపుకో, వచ్చిన పాలని అమ్ముకో. అర్థమైందమ్మా. ఆ పాల మీద వచ్చే ఆదాయం మమ్మల్ని తీసుకోమంటారు, అంతే కదా? చంపుతాను రోయ్. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటమ్మా? ఆ పాలు అమ్మగా వచ్చిన డబ్బుల్లో నేను మీకిస్తానన్నా 20,000 తీసుకో. మిగతా డబ్బులు నెల నెలా తీసుకొచ్చి నాకిచ్చేయి. అంటే మీ కొడుకు డ్యూటీ మీరు మాతో చేస్తున్నారు అంతేగా? దీన్నే కూలిచ్చి మరీ కుమ్మించుకోవడం అంటారు. అదంతా కుదరదమ్మా. ఇచ్చారా 20,000 ఇవ్వండి, లేదంటే ఆ గేదెలను అమ్మేస్తాం. సరే, అమ్ముకుంటే అమ్ముకొని చావండి.
ఈ కాకినాడలో మాత్రం అమ్మకండి. పొరపాటున మీరు గేదెల్ని కొట్టేసిన విషయం ఆ చిట్టమ్మకి తెలిసిందో ఆ తర్వాత ఏం జరిగిద్దో దాని చేతులతో 100 సార్లు దెబ్బతిన్నా మాకు తెలుసమ్మా. అబ్బో పొరపాటును కూడా తెలియనిమో రాజమండ్రి అటుకెళ్ళి అమ్మేస్తాం. నీ ఇష్టం వచ్చిన చోట అమ్ముకో. నీ 20,000 తీసుకుని మిగిలిన డబ్బంతా తీసుకొచ్చి నాకిచ్చేయి. ఏమండి, నాతో ఒక మాట అడగొచ్చా? అడుగు. ఆ గేదెల్ని నాతో కొట్టించింది మీ అబ్బాయికి పని తప్పించడానికా లేదా ఆ గేదెలు నమ్మి డబ్బు నొక్కేయడానికా? నోర్మోయ్, చనువిచ్చాం కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? మరి లేకపోతే ఏంటండి? అరే, కష్టపడి గేదెలు కొట్టేసింది మేము, అప్పుడు డబ్బులు రావాల్సింది మాకు కదా. మీ అమ్మగారు వాడాడుతారేంటి? అక్క, మన కోసం ఏదో తెప్పలు పడ్డాడు, ఆ గీతం లేదో ఆడిని అమ్ముకొని అక్క. సర్లేరా, మా తమ్ముడు చెప్తున్నాడు కాబట్టి ఈసారి క్షమిస్తున్నాను. ఆ గేదెల డబ్బేదో నువ్వే తీసుకో. అబ్బా, తేగసీలండి. అప్పటికి మీ గేదెలేదో ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అరే పులే, అక్క అమ్ముకోమని చెప్పింది కదా, ఇంకా ఓవర్ యాక్షన్ చేసావనుకో నీ మెడలో చైన్ కూడా లాగేసుకుంటది. ఆ తర్వాత నీ ఇష్టం. అయ్యో బాబోయ్, నీ కళ్ళు నా చేతి మీద పడ్డాయా? ఒరి కోడిగా వెళ్దాం పదా, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. వామ్మో. అమ్మయ్యా, నాకిప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు తెలిసి ఆ చిట్టమ్మకి బతకడానికి దారి దొరక్క నీ తమ్ముణ్ణి తీసుకుని ఇంటికొచ్చి, అత్తయ్య గారు క్షమించండి, ఇక నుండి నేను మీ కొడుకు ఇదే ఇంట్లో ఉంటామండి, మా అన్నయ్య వదిన్లు కూడా ఇదే ఇంట్లో ఉండొచ్చని నా గడ్డం పట్టుకుని బతిమలాడుతుంది చూడు. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. ఏటైనదిరా? ఓ పాలు బయటికి రండి. దేనికిరా? బయట జరిగే ఘోరాన్ని పాపాన్ని నా నోటితో నేను చెప్పలేనమ్మా. ఒకసారి బయటికి రండి అమ్మా తల్లే. పదక్క, అదేంటో చూసొద్దాం. పదండి, పదరా. రండి. పదండి 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 పదండి. చూడండమ్మా. ఓ పాలాడు చూడండమ్మా. జిలేబీ, బెల్లం జిలేబీ రావాలి, కొనుక్కోవాలి, తినాలి. వేడి వేడి జిలేబీ. స్వీట్లే, కమ్మకమ్మని స్వీట్లే, లడ్డూలు, మైసూర్ పాకులే, అందరూ రండి, రండి రండి, తీసుకోండి. రెండమ్మా రండి, 4 కొంటే 3 సీట్లు ఫ్రీ. రావాలి. ఆ బెల్లం జిలేబీ. చిట్టమ్మా, బామ్మర్దే, చిట్టమ్మా, డబ్బులు బాగానే వస్తున్నాయిరా. ఆ వేడి వేడి జిలేబీ, కమ్మని జిలేబీ రావాలమ్మా, రావాలి జిలేబీ. కమ్మని జిలేబీ, మా చిట్టమ్మ చేసిన జిలేబీ చాలా వేడిగా చాలా బాగుంటుంది, రావాలి. చూడండమ్మా ఏం చెప్తున్నాడు. చిట్టమ్మా, ఇది కూడా ఎవరు? వేడి వేడి జిలేబీ రావాలి, కొనుక్కోవాలి. ఆ బెల్లం జిలేబీ, వేడి వేడి జిలేబీ రావాలి, కొనుక్కోవాలి, తినాలి జిలేబీ. వేడి వేడి మిఠాయి కొట్టు చిట్టమ్మ జిలేబీ. రెండమ్మా రండి. ఆ బెల్లం జిలేబీ రావాలి, బెల్లం జిలేబీ. వేడి వేడి మిఠాయి కొట్టు చిట్టమ్మ జిలేబీ. రండి బాబు రండి. కమ్మని జిలేబీ, మా చిట్టి మిఠాయి జిలేబీ రావాలి. ఆ బెల్లం జిలేబీ, వేడి వేడి బెల్లం జిలేబీ. ఇదిగో అబ్బాయి, నువ్వు కాంతమ్మ కొడుకు కదూ? అవునండి. నువ్వు విమానం కదా నడపాలి, స్వీట్లు అమ్ముతున్నావేంటి? ఆ ముక్కడగాల్సింది నన్ను కాదండి. అదిగో ఆ స్వీట్ బండి దగ్గర ఉందే మా ఆవిడ గారు, ఆవిడని అడగండి. ఇదిగో చిట్టి. ఆ వేడి వేడి బెల్లం జిలేబీ రావాలి. ఏమే చిట్టి, ఏడిపిని ఎంత నీ మొగుడైతే మాత్రం విమానాలు నడిపే అబ్బాయితో ఇలా రోడ్డు మీద జిలేబీలు అమ్మిస్తావా? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? ఆ ముక్కడగాల్సింది నన్ను కాదు పిన్ని. అదిగో ఎదురుగా నుంచని గుడ్ల గుబలాగా గుడ్లప్పగిచ్చి చూస్తుందే మా అత్త కాంతమ్మ, ఆవిడగారిని అడగండి. ఏంటి అడిగేది? నువ్వసలు నా కొడుకు పెళ్ళానివేనా?
నీది మా స్థాయి కాకపోయినా, నీది మా హోదా కాకపోయినా నా కొడుకు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నా కొడుకు మనసు పడ్డాడు కదా అని నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టే అర్హత లేని నిన్ను నా కోడలిగా అంగీకరించాను. కానీ నువ్వేం చేశావు? నా కొడుకుని నీ పుట్టింటికి తీసుకెళ్లి ఒక్క పనివాడిగా మార్చావు. యువరాజులా పెరిగిన నా కొడుకుతో పేడెత్తించావు. పొయ్యి దగ్గర స్వీట్లు చేయించావు. అష్ట కష్టాలు పెట్టావు. చేసిందంతా నువ్వు చేసి నేనేదో నేరం చేసినట్టు నన్ను అడగమంటావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం తెలివితేటలో, ఏం తెలివితేటలో! మీ తెలివి చూస్తుంటే ముచ్చటెత్తుంది కాంతమ్మత్త. కాకపోతే ఓ చిన్న విషయం మర్చిపోయావు. మేము పాలమ్ముకుంటామని, సీట్లు అమ్ముకుంటామని ఈ కాకినాడ మొత్తం తెలుసు. మాలాంటి పేదింటికి ఎవరల్లుడిగా వచ్చినా మాతో పాటు కట్టపడాల్సిందే, కాయకత్తం చేయాల్సిందే. అందుకని నా తమ్ముడితో ఇలా నడి రోడ్డు మీద జిలేబీ అమ్మిస్తావా? మరేం చేయమంటావు అక్క? చిట్టమ్మ గేదెలనేమో ఎవరో ఎత్తుకెళ్లారు. మీకు ఇవ్వాల్సిన అప్పుకి నువ్వేమో స్వీట్ షాప్ కి తాళం వేసావు. బతకాలంటే ఏదో పని చేయాలి కదా, అందుకే ఇలా రోడ్డు మీదకి వచ్చి జిలేబీలు అమ్ముకుంటున్నాం. మీరు చెప్పండి అక్క, కట్టుకున్న పెళ్ళాన్ని మొగాడు పోషించాలా లేదా? పోషించాలల్లుడు కదా. మరి అలాంటప్పుడు పెళ్ళాన్ని పోషించడానికి బొగుడు కట్టపడుతుంటే ఈవిడకొచ్చిన నొప్పేంటంట? మహా కరెక్ట్ గా చెప్పావు సిట్టి. ఇదిగో కాంతమ్మా, నీకు అసలు బుద్ధుందా? నీ కొడుకు తన పెళ్ళం కోసం కష్టపడుతుంటే అదేదో నేరం అన్నట్టు, ఘోరం చేసినట్టు అలా మాట్లాడతావేటి? అంతగా నీ కొడుకు నీకు కష్టపడుతున్నట్టు అనిపిస్తే నీ కొడుకుని కోడల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకో. అబ్బా, కరెక్ట్ గా చెప్పావు పిన్ని. ఇదిగో కాంతమత్త, నన్ను నీ కొడుకుని నీ ఇంటికొచ్చామంటావేటి? నేనేమైనా రావద్దన్నానా? మీరు రావాలనుకుంటే ఈ క్షణమే రావచ్చు. అయితే వెంటనే మా అన్నయ్యని వదిన్ని మా ఇంటికి పంపేయ్, మేమిద్దరం వచ్చేస్తాం. అలా ఎలా పంపిస్తాను? నా కూతురు అల్లుడు కూడా నా ఇంట్లోనే ఉంటారు. చూడండి పిన్ని, చూడండి, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఆవిడ గారు కూతురు అల్లుడేమో ఆవిడింట్లోనే ఉంటారంట, నేను నా మొగుడేమో మా అమ్మ నాన్న వదిలేసి వాళ్ళ ఇంటికి రావాలంట. ఇదేమన్నా న్యాయమా? వస్తే తప్పే ఉంది. నలుగురు దర్జాగా బతికేంత ఆస్తి నా దగ్గరుంది. హ్యాపీగా వచ్చేయండి. నా కొడుక్కి అప్పుడైనా రోడ్డు మీద జిలేబీలు అమ్ముకునే పరిస్థితి తప్పుతుంది. చాలే ఊరుకో అమ్మా. నీ కొడుకు నిజంగా రోడ్డు మీద కష్టపడటం నీకు నచ్చకుంటే నీ కూతుర్ని వాళ్ళ అత్తింటికి పంపించేయి. ఆ చిట్టమ్మ కూడా మొగుడిని తీసుకొని అత్తింటికి వస్తుంది. ఏమంటావ్? ఏంటి పంపించేది? నా కూతుర్ని వాళ్ళింటికి పంపిస్తే ఈ రోజు నా కొడుకు చేసిన పని రేపు నా కూతురు చేయాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసా నీకు? నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు కాంతమత్త. గేదెల దగ్గర, సీట్ల దగ్గర మా అన్న కట్టపడతాడేమో కాని మా వదిన్ని ఒక్క పని కూడా చేయనివ్వడు. అక్కడ దాకా ఎందుకు, ఈ ఇంటికి వచ్చేదాకా మా అన్నయ్య వదిన్లు మా ఇంట్లోనే ఉన్నారుగా. ఏ రోజైనా నీ కూతురు గేదెల దగ్గర పేడెత్తిందేమో, పొయ్యి దగ్గర పాకమెట్టిందేమో అడుగు. కరెక్ట్ గా చెప్పావు సిట్టి. అడిగిన దానికి సమాధానం చెప్పు కాంతమ్మత్త. పేడెత్తాను, పాలు పోసాను, ఆ గేదెల దగ్గర అట్టకట్టాలు పడ్డాను. నేను మాత్రమే పడ్డాను తప్ప నా పిల్లలతో చిన్న పని కూడా చేయించలేదు. మాట్లాడవండి నీలో చెప్పు. నిజమేనమ్మా, ఆ ఇంట్లో ఉన్నన్ని నాళ్ళు మా ఆయన నాకు చిన్న పని కూడా చెప్పలేదు. ఇన్నారుగా, ఇంటి కోడలైనా మా ఇంటి ఆడపడుచులాగా చూసుకున్నాం. అట్లాంటిది నీ కూతుర్ని మా ఇంటికి పంపడానికి నీకున్న అభ్యంతరం ఏంటో చెప్పు. చిట్టమ్మ అడుగుతుందిగా, సమాధానం చెప్పు. ఓరి నాయనోయ్, ఈ చిట్టమ్మ అందరి ముందు ఇలా ఇరికించేసిందేంటి? ఇదిగో చూడండి, ఏది ఏవైనా నా కూతుర్ని వాళ్ళింటికి పంపడం ససేమిరా నాకిష్టం లేదు. మా అన్నయ్య వదిన మా ఇంటికి రానంత వరకు నా మొగుడిని నీ ఇంటికి పంపడం నాకు ఇష్టం లేదు. అంటే నా కొడుకుతో జీవితాంతం ఇలా జిలేబీలు అమ్మిస్తావా? జిలేబీ అమ్మించడం కాదు, డబ్బులు అవసరం వస్తే సెర్ల చేపలు కూడా అట్టిస్తాను. ఎందుకంటే మేము బతకాలి కదా. చూసారా, నా కొడుకుతో చేపలు కూడా పట్టిస్తుందంట. అమ్మా, జిలేబీ అంటే ఓకే గాని చేపలు పట్టడం నా వల్ల కాదమ్మా. ప్లీజ్ అమ్మా, అక్కని బావని చిట్టమ్మ వాళ్ళ ఇంటికి పంపించాయమ్మా ప్లీజ్. నేను మా ఆవిడ హ్యాపీగా ఇంటికి వచ్చేస్తామమ్మా. రే తమ్ముడు, దానికి భయపడకరా. కావాలంటే దాన్ని వదిలేసి మన ఇంటికి వచ్చేసాయి.
అప్పుడు చచ్చినట్టు అదే దిగొస్తుంది. అబచ్చా నిజమా? ఏది నన్ను ఒగ్గేసి మీతో పాటు వచ్చేవని వాడు రాకపోతే ఏంటి, నేనే తీసుకెళ్తాను. రారా తమ్ముడు రా. మర్యాదగా నా మొగుడు చెయ్యదులు, లేదనుకో పిడకలు కొట్టి పాకం పెట్టిన చెయ్యిది. దీంతో కొట్టానంటే మొహం ముంతలో పప్పవుద్ది. ఏంటమ్మా ఈ గొడవ? మీ మాట్లాడినాక తప్పంతా మీదే అనిపిస్తుంది కాంతం గారు. మీ అబ్బాయి కష్టపడ్డం మీకు ఇష్టం లేకపోతే ఆ భాస్కర్ని నీలాంబర్ని అలా అత్తింటికి పంపియండి. లేదంటే మీ కొడుకు అమ్మే జిలేబీలైనా కొనుక్కోండి, దానికన్నా వేరే దారి లేదు.